నా పేరు అమల కుమార్, కొత్తపల్లి. ఎట్లా ఉందన్న ఇక్కడ వడ్ల పరిస్థితి కొంటాలా? ఆకలి కేకలు అన్నమో రామచంద్రాలు ఉన్నాం. రేవంత్ రెడ్డి మార్పు 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 అని చూస్తే ఘోరంగా ఉన్నది. మంచిగా ఉందా మార్పు? ఘోరంగా ఉన్నది. బుద్ధి వచ్చింది ఇక మా చెప్పుతో మేమే కొట్టుకుంటాను. ఎందుకు మంచి 6 గ్యారంటీలు అమలు చేస్తుండట అన్న. 500 బోనస్ ఇస్తుండట, రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇస్తుండు. ఏం తక్కువ చేసిండు అన్న మేము? మాకు ఏ గ్యారంటీ లేదా అని గ్యారంటీలు ఆగులబోనాడు సత్యనారాయణమై సర్వబూడిదైపోను. ఇక ఒక మనం సావక సల్లగా బతికితే సల్ల పెరుగు కూలి ఖచ్చితంగా తీస్తాం. నువ్వు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసుడు కష్టం ఉన్నది. ఆయన ఇప్పుడు మార్పులు అవుతున్నాయట అటు అటు. ఆయన ఎక్కడ చెప్తాడు? తొక్కుంటా వచ్చింది నీ కోమటిరెడ్డిని, రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి ఈయన అంటాడు, రేవంత్ రెడ్డి అంటే తొక్కేది నీ అందులో. ఇప్పుడు ప్రజలను కూడా తొక్కిండు కదా, పేగుల మీదకి వేసుకుంటా. కేసీఆర్ పాట కాదు, రాష్ట్రం ఆకలి కేకలు అన్నమ రామచంద్ర అవుతుంది రా నాయన. నువ్వు తొక్కుడు పేగుల మీదకేసుడు పక్కకు పెట్టు. కాన్సెన్స్ ఎమ్మెల్యే అంటాడు ఈయన, నేను అత్తన్న పోతాన్న పవర్ఫుల్గా మాట. నీ కార్యకర్తలు నువ్వు క్యాడర్ను చూసుకుంటాను. రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ అపాయింట్మెంట్ లేదు. ఎట్లా ఉంది? ఏం పని ఉన్నదే, అందుబాటులోకి ఎత్తలేడు. ఏం పని ఉంది మాకు తెలియదు అన్న. మేము అక్కడికే వచ్చిన వాళ్ళం. కేసీరాములే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాకు తెలుసు. సున్నితమైన మనసు కాదు, అరే ఇట్టని పవర్ఫుల్గా మాట్లాడు. ఎట్లా మీ మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఆయన సున్నితమైన మనసు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే భుజం మీద వేసుకొని పేద సాదా మందిని అక్కున చేర్చుకొని ఫస్ట్ పక్క పొన్నున్న తెల్లంగా మర్చిపోయి అక్కడ పోకున్న వ్యక్తిని మందలిచ్చే వ్యక్తి వాస్తవంగా. సో ఇప్పుడు మీరు వడ్లు ఇట్లా అవస్థలు పడుతున్నారు కానీ మీ ఎమ్మెల్యేకి కానీ అధికారులు కానీ చెప్పలేదా? మేము చెప్తే వాళ్ళ క్యాడర్ను కాపాడుకొని వాళ్ళ కార్యకర్తలు అట్లే పోతున్నాయి. గాడి వరకే మాట్లాడతాడు, వాళ్ళ నలుగురు అక్కడికే పోతారు. మేము పోమన్నా మనసు ఇరిగింది ప్రజలకో. ఆ పటేల్ అవ్వది నెల అవుతుంది. ఆ పటేల్ అవ్వ మేమే కోసినాం. మేము విషయం చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకు వీళ్ళ ప్రభుత్వం కూడా మంచిగా ఉంది. ఒక సైడ్ని చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తుండట, 500 గ్యాస్ ఇస్తుండు, ఫ్రీ కరెంట్ ఇస్తుండు అని వీళ్ళు కూడా ఇస్తారు కదా. గ్యాస్ లేదు, ఏమి లేదు, కరెంటు కటింగ్ అవుతుంది. ఇందిరామ ఇళ్ళ కాడ ఒక్కళ్ళకు ఇద్దరికి ఇచ్చినట్టు 5 లక్షలకు చూసుకుంటే 20 లక్షలు అప్పాయి అంబో అమ్మ అని ఉడతాడు. వాస్తవంగా చెప్పాలంటే అది సక్సెస్ కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, లుచ్చ ప్రభుత్వం. నేను ఒక్కటే చెప్తానా, ఆడిబిడ్డ ఏడిసిన ఇల్లు పొడుగు కాలేదు, రైతు ఎద్దు ఏడిచిన వ్యవసాయం పొడుగు కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎడతారు, నీ ప్రభుత్వం పొడుగు కాదు. 2 సంవత్సరాలలో ఖచ్చితంగా కూలిపోతుంది, గుర్తుంచుకోండి. మీరు ఇట్లా చెప్తారు ప్రెస్ మీట్లో, హైదరాబాద్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో ఏం చెప్తారు అంటే, ఆల్రెడీ 80% కొనేసినాం, ఇంకో 25% ఉన్నాయి, రైతులు ఏం కష్టపడతలేరు, కావాలంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలనే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అక్కడ పోయి శవయాత్రలు ఇట్లా చేసుకుంటారని చెప్పేసి ఆరోపిస్తుండ్రు. ఇది వాస్తవమా లేకుంటే ఎట్లా? వాస్తవం కాదు, అవాస్తవం. రేవంత్ రెడ్డి మాట్లాడేది అవాస్తవం. ఇది ఏదో పగసొప్పును అది చెప్పినో బీఆర్ఎస్ వాళ్ళు చెగేసుడు కాదన్న. రైతులం అన్న, రైతులం. ఇగో ఇక్కడ ఇప్పుడు ఈ రైతు ఒక కిత్తు కూడా పోలేదు చేసుకున్న పెట్టుబడగో. ఇదంతా రాంగు. రేవంత్ రెడ్డి మాట్లాడేది రాంగు, రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కూడా మాట్లాడేది రాంగు. ఏది పేయినాయి పోతాన్నాయి, గోదాంలో పోయి పోటోలకు పోదలిచ్చుడు కాదన్న. కష్టపడి తెలుస్తుంది కష్టం విలువ. 4 ఏమైనా ఎక్కడన్నామని అంటే అది కాదు. ఇక్కడ ఏమున్నది ఏం కథ? అబద్ధం చెప్తాను. ఏమన్నా అబద్ధమా? ఇది మంట, ఇది ఏంటి? ఇది అట్లు కాదా? ఇది ఎట్లా అన్న మరి? వర్షాలు పడే అవకాశాలే ఉన్నాయి ఇప్పుడు. అదే సీజన్ పడ్డట్టే అంబో అంబా అని వరుతానం మేము. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఉన్నది. పెట్టుబడి పెట్టి ఉన్నాం మేము. ఈ అట్లా ఈ మొలకలు వచ్చి ఈయన పోయినట్టయితే మళ్ళీ పెట్టుబడికి లేవు. రైతు బంధువు అని ఒక్కసారి ఎకరానికి మొన్న మెసేజ్ చూపించాడు. కేసీఆర్ మీటింగు వచ్చి రేవంత్ రెడ్డి వేయలేదన్న, కేసీఆర్ వేసిండు అని ఒప్పుకుంటాను మేము. కేసీఆర్ వచ్చి జగతాల మీటింగ్ పెడితే ఎకరానికి 6,000 కొట్టిండు, మేడిగడ్డ కాడ పెట్టి. నూనె మిల్లని పెట్టిండు, అక్కడికి వచ్చిండు, రైతులను ఆ కుప్ప చేసిండు. అప్పుడు ఒకటి వాళ్ళు మందలిచ్చి, ప్రతిపక్షం మందలిచ్చి మీటింగులు పెట్టినప్పుడు ఒకటి ఎత్తాడు. గత ప్రభుత్వం గింతగానే లేట్గా ఉండేనా? గత ప్రభుత్వం ఖచ్చితంగా కన్ను కింద మోగింది. ఎకరం నుండి స్టార్ట్ అయితే సీరియల్గా 5 ఎకరాలు, 4 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాల దాకా, 20 ఎకరాల దాకా కన్ను మోగినాయి. ఎవరికి ఇయ్యాల ఎకరం పడ్డోడు రేపు 10 ఎకరాలు నాకు కూడా పడతాయి, కేసీఆర్ ఎత్తాడు అని వాస్తవంగా నవ్వుకుంటా ఆ రోజులు ఉండే. ధీమా, ధైర్యం, రేపు ఎట్లా వస్తాయి మిస్టేక్ అనేది లేదు అనేది ఉండే. ఇక్కడ విషయం ఏంటంటే అది ఈ ప్రభుత్వాన్ని మంచిగా లేదన్న. ఇప్పుడు ఒక విషయం, గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో
ఎప్పుడు మీరు వ్యవసాయం ప్రశాంతంగా చేసుకొని సంతోషంగా ఎప్పుడు ఉన్నారన్న? గత ప్రభుత్వం లేకుంటే ఈ ప్రభుత్వంలో? గత 10 సంవత్సరాలలో 100% నెంబర్ వన్లో వేనోళ్ళం ఇప్పుడు 75% కాదు 50% దిగదారిపోయినాం రైతు. ఇవాళ 10 రూపాయలు మామిడి పండ్లు కొనుక్కుందామంటే లేని పరిస్థితి. కళ్ళం ఎత్తులు ఉన్నాయి, చేసిన చేత తీయడమైంది, 5 రూపాయలు లేవు, కైకిలు లేదు, కాలం లేదు, ఆకలి కేకలు అన్నమో రామచంద్రం అది. ఇట్లా మీరు అనుకున్నారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మేము జీవితంలో ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేము. మేము తెలంగాణ రాష్ట్రమే సస్యశ్యామలంగా నడుస్తుంది. కేసీఆర్ ఈ మంచి నీళ్లు నిధులు ఇవన్నీ నడుతున్నాయి అనుకున్నాం, కానీ ఇటువంటి కష్టం ఈ మోసపోయి ఖచ్చితంగా గోసపడతాం అన్న. మా చెప్పుతో మేము కొట్టుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ అన్ని పథకాలు ఇచ్చిండు, అంటే రైతుల పట్ల కానీ ఏ రంగంలో చూసినా పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి ఫలాని ఈ పథకం పెట్టినా మంచోళ్ళకి పెట్టినా అని ఏమైనా చెప్పుకోవడానికి ఉన్నదా? కేసీఆర్ పథకం ప్రతి ఇంటికి రానీళ్ళు లేదన్న. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చూపిస్తా. చేసిన రామగుండం నియోజకవర్గంలో ఈ పల్లకుర్తి మండలంలో డక్కన్ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది, ఇండియా బ్యాంక్ ఉన్నది. ఈ బ్యాంకులు వచ్చి చూసుకోమని ఇండియన్ బ్యాంకులో ఏముందన్న, అంత వేరుంది. ఫ్రీ బస్ మంచిగానే ఉన్నదని చెప్తుర్రట. ఫ్రీ బస్ ఏమున్నదన్న, చిక్కలు పట్టుకొని పొల్లు అనుకుంటారు. వాళ్ళు మొగోళ్ళకు ఛాన్సే లేకుండా చేసిర్రు. ఆగం శివరాత్రి ఇలా మొగోళ్ళని గజగజ అనుకుతాను బస్ ఎక్కాలనుకుంటే. మహిళలకి 2500 ఇస్తుండట. 2500 లేవు, 25 పైసలు లేవు, తులం బంగారం లేదు. మేము నిజంగా చెప్పాలంటే ఈయన అంటాడు పండవేడి తొక్కుతా అంటాడు. ఎవరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడతాడు, కానీ పార్టీని అంతం బంగారం ఇచ్చారాక రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లీడర్లను పండవేడి తొక్కుతాం మేము. ఇయ్యాలి ఎందుకన్నావు అప్పుడు, ఎందుకు వాగ్దానం చేసినావు? మేనిఫెస్టో ఏంది? ఏ కేసుకు భయపడం, ఎవరికి కూడా భయపడం మేము. ఇంకా ఆర్టిస్ట్ డ్రైవర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఒక మంత్రి, బుద్ధి ఉన్నది ఏమన్నా, పొట్ట చేసుకొని బతికేటోడు. ఆయన దుఃఖం వల్ల రైతు కుటుంబంలోకి వచ్చిన అశోక్ నన్ను సస్పెండ్ చేస్తారా, పోయేటాలకు లెటర్ కొట్టి ఇదా మీరు ఇచ్చే పరీక్షకి ఇదా? ఆయన అన్నాడు ఈ కష్టం చూడలేక అడ్లు కొనుర్రి మక్కలు కొనుర్రి, కానీ ధర్రాలు తర్వాత అన్నమో రామచంద్ర చత్తారు మబ్బొచ్చి రైతులు అని చెప్పిండు తప్ప. ఖచ్చితంగా గొంతు కాదు, తీసుకుపోయి సీక్రెట్గా కూడా ఫోన్లు పెట్టి బెదిరిస్తారు కేసులు పెడతామని. అయినా భయపడం, నీ కేసులో భయపడం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అప్పుడే భయపడలేదు, ఇప్పుడు ఏందన్న. అయినా ప్రజలు ఇప్పుడు అనుకుంటారన్న, చెంపలు వేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బుద్ధి వచ్చింది. కేసీఆర్ ఎవరిని గుర్తించి అట్టి రైతుకి ఇస్తే టికెట్లతో ఖచ్చితంగా గెలుతాం, ప్రభుత్వం వెళ్తారు, వాస్తవంగా ముందుకు పోతుంది అనేది ఒక నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. మీరు అంటున్నారు కేసీఆర్ మళ్ళీ వస్తారని. ఈసారి ఎందుకు ఓడిపోయినారు అంటే కారణం ఏంది? కారణం ఏంటంటే కొంత కిందికి ఆర్డర్ పనిచేయలేదన్న. వాస్తవంగా వరకు కరెక్ట్ ప్రజలు రాక తిరగడం మాట్లాడడం కొంత. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు చంద్రన్న కిందికి ఆర్డర్ మోసం చేసిర్రు. కిందికి ఆర్డర్ను ఈ ఎమ్మెల్యే అనే వ్యక్తి గమనించితే అంత దూరంగా అయ్యేది కాదు. కిందికి ఆర్డర్ ఉచ్చలవిడిగా ఇటైతే ఇటు అటైతే అట అనేది కొంత ఉంటారు. అటు ఇటు ఏంటంటే తోకకొట్టుడు వాళ్ళు ఉంటారు. ఇవాళ సరుకు బురుకు సందిల కురుకు మా వాళ్ళు వస్తే మందిల కురుకు, ఇవాళ ఇటు వేరు రేపు అడి తిరుగుతారు. అదంతా ఇక్కడికి ఆడదే. అట్లానే కాదు కానీ కిందికి ఆర్డర్ గమనించాలి. ఉంటుంది ఇవాళ మండలం
ఇలా వాస్తవంగా చెప్పాలంటే అన్న ఇది అంత మంచిగా లేదు ఇక వారం చెప్పుకుంటే మానం పోతుంది. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది కేసీఆర్ ఇక్కడ మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కూడా కూరగాయలు చెందడితేనే మంచిగా ఉంటుంది. వాస్తవంగా మనస్ఫూర్తిగా చెప్తాను నేను.